ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతి సుజుకి, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా రిలయన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తిరాడు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి ఈదర రామకృష్ణ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సరేంటి వాటి మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది, ఎక్కడ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు, అలాగే ఎందుకు కారణాలు ఏమనుకోవచ్చు సార్? మెయిన్ గా ఈరోజు మార్కెట్ నష్టాలతో ప్రారంభమై ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నష్టాలు ఎక్కువయ్యాయి, అంటే పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 146 పాయింట్స్ నష్టంలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని మేజర్ ఇండిసెస్ లోనే నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మెయిన్ గా దీనికి కారణాలు కనుక మనం చూస్తే అక్టోబర్ మాసానికి సంబంధించిన ఫ్యాక్టరీ అవుట్పుట్, అలాగే ఐఐపి నెంబర్స్ రావడం, అవన్నీ కూడా బాగా క్షీణత కనిపించడం మార్కెట్ ని కొంచెం నెగటివ్ గా ట్రేడ్ అవడానికి గురి చేశాయి. అట్లాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా సెకండ్ క్వార్టర్స్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా 12.5 బిలియన్ కి పైకి వెళ్ళటం, ఇది కూడా మనకి మార్కెట్ నెగటివ్ గా కనిపిస్తుంది. దీనికి కారణాలుగా అన్వేషించినట్లయితే మనకి మెయిన్ గా ఫ్యాక్టరీ అవుట్పుట్ తగ్గడానికి అక్టోబర్ మాసంలో ఎక్కువ పండుగలు రావడంతో ఫ్యాక్టరీ అవుట్పుట్ తగ్గిందని ఫ్యాక్టరీ సెక్రటరీస్ చెప్పడం జరిగింది. అట్లాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కి కారణాలు మనం అన్వేషిస్తే మెయిన్ గా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా విత్డ్రా చేసుకోవడం, వాళ్ళ మనీస్ ని ఇండియన్ మార్కెట్స్ లోంచి తరలించుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడానికి కూడా కారణంగా కనిపిస్తుంది. ఇలాంటి కారణాలతో మార్కెట్స్ నష్టాలతో ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గానే మనం ఆల్ టైమ్ హై ని టచ్ చేసాము. అలాగే అంటే నిన్న కూడా ఆల్ టైమ్ హై ఓపెనింగ్ లో టచ్ చేసినప్పటికీ హై లెవెల్స్ లో సెల్లింగ్ అనేది స్ట్రాంగ్ గా వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మార్కెట్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అయితే నెక్స్ట్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఏమైనా సపోర్ట్స్ తీసుకుంటాయి అనేది మనం చూడాలి. ఆ లెవెల్స్ వచ్చేటప్పటికి 25,915, 930 ప్రాంతాల్లో ఉన్నాయండి. అంటే మనకు సపోర్ట్స్ వచ్చేటప్పుడు 25,930, 950 ప్రాంతాల్లో సపోర్ట్స్ గట్టిగా కనిపిస్తుంది. అట్లాగే బిగ్ రౌండ్ నెంబర్ 26,000 కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి మేబీ అదేమన్నా సపోర్ట్ తీసుకుంటుందేమో చూడాలి. రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ 26,300 రీసెంట్ పీక్ ఏదైతే ఉందో, అంటే నిన్న హై ఏదైతే ఉందో అది మనకు రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉంది సమీప టైంకి, అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసం. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. రామకృష్ణ సార్ గారికి నమస్కారం అండి. నమస్తే అండి సార్. నేను సులావైనస్ లో చాలా లాస్ లో ఉన్నాను సార్. ఆ మనీ వచ్చేసి నేను స్టాండర్డ్ క్లాస్ లో కానీ, స్టాన్లీ లైఫ్ ఫర్నిచర్ తయారు చేసే కంపెనీలో కానీ, లేదా దాంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. కంపెనీస్ ఏమన్నారండి? సోలా వైన్యార్డ్స్ తీసేసి దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు? స్టాండర్డ్ క్లాస్ లో సార్, లేదా స్టాండర్డ్ లైఫ్ అంటే ఫర్నిచర్ తయారీ సార్. ఈ రెండిట్లో ఇది కాకుండా మీ నుంచి ఏదన్నా ఒక సజెషన్ చెప్తే దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాను సార్. ఇంకా లాంగ్ టర్మ్ సార్, ఒక 3-4 years ఉంటాను సార్. సోలా వైన్యార్డ్స్ లాస్ట్ 2 quarters నుంచి బ్యాడ్ రిజల్ట్స్ తో ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా కన్సల్టేషన్ అవుతుంది, ఇంకా ఫర్దర్ గా ఫాలో అవటం మనం గమనిస్తున్నాము. ప్రస్తుతం వచ్చేటప్పటికి 229 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మొత్తం మీద మీరు ఎగ్జిట్ అవ్వడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, అంటే లాంగ్ టర్మ్ లో పెద్ద ప్రాస్పెక్టస్ కనిపించట్లేదు. స్టాన్లీ లైఫ్ స్టైల్స్ గురించి చూస్తే అది కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు వాళ్ళు. స్టాక్ తో భారీ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో మనం ఆ స్టాక్ ను అవాయిడ్ చేయొచ్చు. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ మాత్రం కొంత చూడొచ్చు అండి. ప్రస్తుతానికి అయితే కొంచెం కరెక్షన్ మోడ్ లో కనిపిస్తుంది స్టాక్. కొంచెం కొంచెం ఎక్కువ, అంటే ఇంకొంచెం కరెక్షన్ వచ్చి 130 ఆ ప్రాంతాలకు వస్తే బయింగ్ అనుకూలంగా ఉందండి. అప్పుడు మీరు బై చేసుకోవచ్చు స్టాండర్డ్ క్లాస్. నెక్స్ట్ కలర్ భాను చేస్తున్నారు వినుకోండ నుంచి. భాను గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. ఎన్సీసీ ఒకటి, వరుణ్ బేవేజర్స్ ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అండి?
వరుణ్ బెవరేజెస్ ప్రస్తుతం 480 రూపీస్ దాకా ట్రేడ్ అవుతుందండి. కొద్దిగా కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి స్టాక్. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మార్చ్ నుంచి మనకి ఒక కన్సల్టేషన్ జోన్ లోనే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇమీడియట్ గా ఇంత పొజిషన్ తీసుకోవచ్చండి. అండ్ ఇన్ కేసు స్టాక్ కనుక డెసివ్ గా 530, 540 క్రాస్ అయి పైన ట్రేడ్ అవుతుంటేనే అప్పుడు ఈ స్టాక్ లో బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇమీడియట్ గా పొజిషన్ తీసుకోవద్దండి. తర్వాత ఎన్సిసి మాత్రం ప్రస్తుతం చూస్తే ఈ స్టాక్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగిందండి. ప్రస్తుతానికి గతంలో కూడా ఇదే పాయింట్ లో కంపెనీ రివర్సల్ అవటం మనం చూసాము. మార్చి 3rd, 4th ఆ ప్రాంతంలో మనము ఆ ప్రైస్ అక్కడ ఉండటం చూసామండి. అంటే అదే ప్రైస్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ స్టాక్ ని కొంచెం భాగంగా అంటే ఒక 25% ఇక్కడ మీరు పొందదలుచుకున్న అమౌంట్ లో ఇక్కడ యాడ్ చేసుకోండి. తర్వాత చిన్నగా పెరిగే కొద్దీ బ్యాలెన్స్ అమౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ సాయి చేస్తున్నారు. సాయి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే సార్ ఇది మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, MAURIA మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. ఇది అంటే ప్రాఫిట్స్ అది చూపిస్తున్నారు 2 years నుంచి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్. సో అది ఎట్లా ఉంటుంది సార్, ప్రాస్పెక్ట్ తీసుకోవచ్చంటారా? ఇంకొకటి ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్, ఈ రెండు గురించి చెప్పండి సార్. మౌర్య ఉద్యోగం గురించి చెప్పండి సార్. రెండో కంపెనీ ఏంటండి? ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్. ఆయిల్. ఓకే. ఫస్ట్ మౌర్య గురించి చెప్పండి సార్. అర్థమైంది. సో మౌర్య ఉద్యోగు కనుక చూసినట్లయితే బాగా ఫాలో అయిందండి. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 20 రూపీస్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 11, 10 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుంది. 11.8 ట్రేడ్ అవటం గమనిస్తున్నాము. ఇలాంటి స్టాక్స్ మనం అంత చెప్పలేమండి. అంటే భవిష్యత్తులో ఎలా ఉంటాయని చెప్పలేము. కొద్ది కన్సల్టేషన్ జరుగుతుంది. వీలైనంత వరకు అవాయిడ్ చేయొచ్చండి. ఇట్లాంటి స్టాక్స్ ని అవాయిడ్ చేసి కొంచెం క్వాలిటీ నేమ్స్ లోకి వెళ్ళటం బెటర్ అండి. మంచి క్వాలిటీ నేమ్స్ అదే పర్టికులర్ సెక్టర్ లో మనకి మౌర్య ఉద్యోగం చేసే ఆయిల్, గ్యాస్ సంబంధించిన గ్యాస్ సిలిండర్స్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. అలాంటి కంపెనీస్ లో వెళ్ళండి. తర్వాత రెండో స్టాక్ ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ చూస్తే కొంచెం పర్వాలేదండి. అంటే రీసెంట్ గా ఫాల్ తర్వాత కొంచెము మళ్ళీ బయింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. కొంచెం హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటే మనకి 61 నుంచి మనకి ఇప్పుడు 71 ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఈ స్టాక్ లో చిన్న మొత్తాల్లో యాడ్ చేసుకుంటూ మీరు పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అండి. మౌర్య ఉద్యోగం మాత్రం అవాయిడ్ చేయాలి. సార్ ఇరిడా అండ్ రామకృష్ణ ఫోర్జ్ ఉన్నాయి. సో వాటి నుంచి ఎగ్జిట్ అయ్యి లారెస్ ల్యాబ్ కానీ దివిస్ ల్యాబ్ కానీ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇరిడాను ఇంకోటి ఏంటండి? రామకృష్ణ ఫోర్జ్. మార్కెట్ ఫోర్జ్. ఇది టోటలీ డిఫరెంట్ కంపెనీస్ అండి. అంటే ఇప్పుడు ఈ కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఫార్మా కంపెనీస్ చెప్తున్నారు, డివిస్, లారస్. సో టోటల్ డైనమిక్స్ వేరే ఉంటాయండి. ఆర్కే ఫోర్జింగ్ స్టాక్ కనుక చూస్తే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే కన్సల్టేషన్ జరుగుతుంది స్టాక్ లో లాస్ట్ 2 months నుంచి. అంటే ఫాల్ అవుతుంది, అంటే మనము ఫాల్ అనేది అరెస్ట్ అయింది కాబట్టి హోల్డ్ చేయండి. అంటే సడన్ గా టోటల్లీ డిఫరెంట్ సెక్టర్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్ హైలో ఉండొచ్చు, మేబీ కొంత డిప్ తీసుకుంటే చిన్న పుల్ బ్యాక్ తీసుకుంటే కంగారు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్కే ఫోర్జింగ్స్ హోల్డ్ చేయమని చెప్తాను. ఇరిడే మాత్రము ఇప్పుడు ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఉందండి. ఇన్ కేసు ఇది బ్రేక్ అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎగ్జిట్ అయిపోయి అప్పుడు డివిస్ లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. 140 ఉంది, 130 కనుక 130 కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోతుంది స్టాక్ నుంచి. నెక్స్ట్ కలర్ వెంకట్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ టాటా మోటార్స్ 403లో ఉన్నాను సార్. 250 షేర్స్ ఉన్నాయి. లాస్ లో ఉన్నాను. బట్ పాసెంజర్ వెహికల్ అండి. హలో, టాటా మోటార్ కమర్షియల్ వెహికల్, పాసెంజర్ వెహికల్ అండి? ప్యాసెంజర్ వెహికల్ సార్. ప్యాసెంజర్ వెహికల్ సార్. 403లో 250 షేర్స్ ఉన్నాయి. లాస్ లో ఉన్నాను. బట్ యావరేజ్ చేసుకోవచ్చా లేదా? తర్వాత ఏంటంటే సార్ అల్యూమినియం కి ఏమైనా మనకి మన మార్కెట్ లో NSE లో కానీ లేదంటే ఏమైనా ETF ఉందా? అల్యూమినియం ఉంటే కొన్ని నాకు సజెస్ట్ చేయండి సార్. అల్యూమినియం స్టాక్స్ అంటారా లేకపోతే అల్యూమినియం కమోడిటీ గురించి అన్నారా? ETF సార్. ETF. ఓకే. అల్యూమినియం ETF
మరి వాళ్ళు రిలీజ్ చేశారో తెలియదండి. నేను వినలేదు అల్యూమినియం ETF ఇండియాలో ఉందా లేదా అనేది. మామూలుగా ఎంసెక్స్ లో ఫ్యూచర్స్ అవి దొరుకుతాయి. సో అల్యూమినియం సంబంధించిన స్టాక్స్ అయితే మనకి ఐడియా ఉంది. నాల్కో కానీ హిందాల్కో ఇలాంటి స్టాక్స్ ఇప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. భవిష్యత్తులో కూడా బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మీరు అడిగింది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి స్టాక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది స్టడీగా. ప్రస్తుతము స్టాక్ 360 రూపీస్ ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టాక్ పెరిగే ఛాన్స్ ఉందండి. అంటే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. కన్సల్టేషన్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకోవాలి. ఒక బాటమ్ పాయింట్ లో డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఇవన్నీ కనిపించాయి ఇక్కడ రీసెంట్ టైమ్స్ లో. సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే మీరు యావరేజ్ చేయొచ్చు. అంటే మరీ షార్ట్ టర్మ్ కోసం యావరేజ్ చేస్తే వెంటనే పెరగకపోతే కంగారు పడాల్సిన అవసరం, కంగారు పడతారు. అందుకని అట్లీస్ట్ ఒక 2 years ఉండగలను అనుకుంటే మీరు యావరేజ్ చేయండి. నెక్స్ట్ కల జగదీశ్వరరావు చేస్తున్నారు బెంగళూరు నుంచి. జగదీశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. రామకృష్ణ గారు నమస్తే. CG పవర్, TD పవర్ ఈ రెండు ఎంట్రీ పవర్ చెప్తారు. TD పవర్ ఇంపార్టెంట్ అండి. CG పవర్ అండి. CG పవర్ ఉండదు. TD పవర్ సిస్టమ్ అంటే రెండు ఎంట్రీ కావాలి. ఎంట్రీ పాయింట్లు చెప్పండి. అనుకుంటున్నాను. ఓకే, TD పవర్ వచ్చేటప్పటికి 720-23 ఆ ప్రాంతాల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇన్ కేస్ ఆ ప్రైస్ పాయింట్ వస్తే ప్రస్తుతం 788 దగ్గర ట్రేడ్ అవుతుంది. CG పవర్ మాత్రం కొంచెం హోల్డ్, అంటే మీ డెసిషన్ హోల్డ్ చేసుకోండి. ప్రస్తుతం కొంచెం ఫాల్ అవుతుంది సీరియస్ గా. అది ఎక్కడ ఫాల్ అరెస్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ బౌన్స్ తీసుకుంటుంది అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక మళ్ళీ బౌన్స్ అయిపోయి ఇక్కడ నుంచే పైకి వెళ్తున్న పక్షంలో అరౌండ్ 690 అలా క్రాస్ అయ్యేటప్పుడు కొంత ప్రస్తుతం ప్రైస్ తక్కువ ఉంది, 660 ప్రాంతాల్లో ఉంది. 690 క్రాస్ అయ్యేటప్పుడు CG పవర్ ఎంట్రీ తీసుకోవచ్చు. TD పవర్ మాత్రం డిప్ లో తీసుకోవచ్చు అండి. 720 ఆ ప్రాంతాల్లో TD పవర్. ఏడుకొండలు కాల్ చేస్తున్నారు. ఏడుకొండల గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే. అగిలిటీ నేను 43 మీద 2000 తీసుకున్నాను సార్, అది ఉంచుకోవచ్చా? ఎంతలో తీసుకున్నారండి? 43 మీద తీసుకున్నాను. ఓకే, సో ప్రస్తుతం 49.24 ఉంది. మీ క్వశ్చన్ ఏంటండి సార్? మీ ప్రశ్న ఏంటండి? అదే ఇప్పుడు ఇంకా యాడ్ చేసుకోవచ్చా? నేను చూసుకొస్తాను. యాడ్ చేసుకోవచ్చు అండి. స్టాక్ ని ఇంకా యాడ్ చేసుకోవచ్చు, ఫర్దర్ గా పెరిగే కొద్ది యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ ఏంటంటే 56-57 దాటిన తర్వాత మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ లోపల కొంత యాడ్ చేసుకోండి. 57 తర్వాత మంచి మూమెంట్ ఉంటుంది స్టాక్. నెక్స్ట్ కలర్ తిరుపతి చేస్తున్నారు. తిరుపతి గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో. గిరిబాబు గారు చెప్పండి. సార్ NMDC, HCL టెక్నాలజీ, యూనియన్ బ్యాంక్. ఓకే, ఈ మూడు ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ చేసిన. క్వశ్చన్ సార్ మూడు. సార్ NMDC అర్థమైంది క్వశ్చన్. అంటే మీరు ఇక్కడ కొనాలనుకుంటున్నారా? హలో హలో. ఈ షేర్లు మీరు కొనాలి. ప్రశ్న ఏంటి అడగండి సార్. సార్ NMDC. ఓకే సార్, స్టాక్ నేమ్ ఓకే, మీ క్వశ్చన్ ఏంటి? సార్ ఇప్పుడు కొనొచ్చునా ఇవి? ఓకే, ఇప్పుడున్న ప్రైస్ లెవెల్స్ లో ఎంట్రీ తీసుకోవచ్చునా? ఓకే, సో యూనియన్ బ్యాంక్ మీరు ఇక్కడ ఉన్న ప్రైస్ లో 158 రూపీస్ ఉందండి. ఈ ప్రైస్ లో మీరు కొనొచ్చు. అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది యూనియన్ బ్యాంక్. అట్లాగే NMDC కూడా మీరు మెటల్ స్టాక్స్, మెటల్ సంబంధించిన సెక్టర్ బాగా పెరుగుతుంది రీసెంట్ టైంలో. NMDC కూడా పొజిషన్ యాడ్ చేసుకోవచ్చు అండి. HCL మాత్రం కొంచెం స్లోగా పెరుగుతుందండి. అంటే రీసెంట్ గా మనకు 1 month లో బాగానే రిటర్న్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ నుంచి కొంచెం స్లోగా పెరిగే అవకాశం ఉంది, లేదా కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది. సో మోర్ దాన్ 2 years టైం ఫ్రేమ్ ఉంటే HCL లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రజనీ చేస్తున్నారు గుంటూరు నుంచి. రజనీ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. నమస్తే అండి సార్. TTC ఇండస్ట్రీస్ 3500లో కొన్నాను సార్. ఇప్పుడు 18,400 ఉంది. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా? ఏ ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వాలి? కంపెనీ TTC ఇండస్ట్రీస్ సార్.
ఓకే అండి. పీటీసీ ఇండస్ట్రీలో మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఓకే అండి. ప్రస్తుతం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ స్టాక్ ని ఇంకా హోల్డ్ చేయొచ్చు. 18,300 ఉంది. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇంకొక 10-15% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి షార్ట్ టర్మ్ లోనే. అంటే ఒక 5-6 నెలల్లో అలా అనిపిస్తుంది ప్రస్తుతం చార్ట్ ప్యాటర్న్ కానీ లేకపోతే స్ట్రెంత్ కానీ చూస్తుంటే. సో హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి అయితే మీరు ఇమీడియట్ గా అమ్మాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయండి. సార్ నెట్ వెబ్ ఎన్ఎస్డిఎల్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. సో కొంచెం లాంగ్ టర్మ్ అయితే ఎన్ఎస్డిఎల్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడే కంపెనీ రీసెంట్ గా మనకి లిస్ట్ అయింది, తర్వాత కొంత ఫాల్ మనం గమనిస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో. అయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చండి, అమ్మాల్సిన అవసరం లేదు. నెట్ వెబ్ టెక్నాలజీస్ మాత్రం కొంత అంటే షార్ప్ గా పెరిగింది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ 2,900 ఆ ప్రాంతాల్లో స్టాక్ సపోర్ట్స్ తీసుకుని మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెండు స్టాక్స్ హోల్డ్ అండి. లాంగ్ టర్మ్ వాళ్ళ కోసం హోల్డ్ చేయమని చెప్తాను రెండు స్టాక్స్. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే అండి సార్. నా దగ్గర జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు లాస్ట్ లో ఉన్నాయి సార్. ఒక 15% హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ అవ్వమంటారా? ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఓకే. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కొంత టైం ఇవ్వాలి, ఎందుకంటే రీసెంట్ గానే లిస్ట్ అయింది స్టాక్. ప్రస్తుతం 1,629 రూపాయలు. మేబీ మీరు కొంచెం హైలో కొని ఉంటారు. హోల్డ్ అండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మాత్రం హోల్డ్ చేయొచ్చు. కొంచెం అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పాటు హోల్డ్ చేస్తే దీంట్లో బెటర్ రిటర్న్స్ మనం చూసే అవకాశాలు ఉంటాయి. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మాత్రం ఒక స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని చెప్తాను. అంటే ఈ స్టాక్ కనుక 445 కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. ప్రస్తుతం 482 ఉంది. 445 బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ చేసేయండి. వేరే బెటర్ స్టాక్స్ లో ఉంది. నెక్స్ట్ కలర్ సాయిరామ్ చేస్తున్నారు రావులపాలెం నుంచి. సాయిరామ్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. రామకృష్ణ గారు, పిఎఫ్ఎస్ రెండు కూడా నా దగ్గర లాస్ లోనే ఉన్నాను సార్. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా సార్? పిఎఫ్సి ఇంకోటి ఏంటండి? పిఎఫ్ఎస్ సార్, అది స్మాల్ కేస్ ద్వారా తీసుకున్నాం సార్. పిఎస్ఎఫ్ అండి రెండోది. పిఎఫ్ఎస్. ఓకే ఓకే అండి. పిటిసి ఇండియా ఫైనాన్షియల్ సర్వీస్. ఓకే చెప్పండి. అది లాస్ట్ లో ఉన్నాం సార్ మేము. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? పిఎఫ్ఎస్ అయితే మీకు డివిడెండ్ ప్లే అండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే డివిడెండ్ ప్లే. పిటిసిలో అయితే అంత డివిడెండ్ లేదు కాబట్టి పిటిసి ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో పిఎఫ్ఎస్ లో ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి సార్. పిఎఫ్సి మాత్రం హోల్డ్ చేయండి. మీకు డివిడెండ్ రిటర్న్స్ కానీ ఇక్కడ నుంచి రీసెంట్ టైమ్స్ లో కొంత కన్సల్టేషన్ అయినా మళ్ళీ స్టాక్ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ రిటర్న్స్ అంటే డివిడెండ్ ఈల్డ్ ప్లస్ క్యాపిటల్ అప్రిషియేషన్ చూసినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 1 year అండ్ అబౌవ్ టైం కి బాగానే ఉండొచ్చు అండి పిఎఫ్సి. పిఎఫ్ఎస్ మాత్రం ఎగ్జిట్ అవ్వండి. సార్ టారిల్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని. టారిల్ రీసెంట్ ఎపిసోడ్ తర్వాత స్టాక్ కంటిన్యూస్ గా ఫాలో అవుతుందండి. అంటే ఈ ఫాల్ మనము ప్రస్తుతం 260 దాకా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ హైలో కొన్న వాళ్ళకి ఇబ్బంది అండి. అంటే హైలో 500 అబోవ్ కొన్న వాళ్ళకి ప్రస్తుతం హ్యూజ్ లాస్ అనేది వాళ్ళ కనిపిస్తూ ఉంటుంది. సో ఎట్లాగూ లాస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకొని ఏమన్నా నెంబర్స్ ఇంప్రూవ్ అవుతుంటే హోల్డ్ చేయండి. లేదా స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒక స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోండి. 220 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ కోటేశ్వరరావు చేస్తున్నారు బెంగళూరు నుంచి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. సార్ రామకృష్ణ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎగ్జిట్ టెక్నాలజీస్ ఐపీఓ ఉంది కదా సార్, అది ఎక్కువ సబ్స్క్రైబ్ అయింది, అప్లై చేస్తా సార్. ఏదండి హెచ్ ఎగ్జిట్ EXITO. EXI నాకు రాలేదండి. EXITO ఎగ్జాక్టో టెక్నాలజీస్. EXITO. ఎక్సికామ్ ఉందండి. ఎక్సికామ్ టెలి సిస్టమ్ సార్.
సార్ ఈఎక్స్ కొత్త ఐపీఓ సార్ ఈఎక్స్ఏ టీఓ. ట్రాక్ అవటం లేదండి ఇంకా స్టాక్. నెక్స్ట్ కాలర్ రఘు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రఘు గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో, మీకున్న డౌట్ అండి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నాకు 2 స్టాక్స్ ఉన్నాయి సార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేను 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. 130లో ఉన్నా, అది -3% లో ఉంది సార్. అది హోల్డ్ చేయాలా లేకపోతే ఆ రేట్కి వస్తే ఎగ్జిట్ అది పెరుగుతుందా లేదా ఒక్కసారి చెప్పండి సార్. ట్రైడెంట్ కూడా నేను 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, అది కూడా పెరగడం లేదు సార్. ఈ 2 స్టాక్స్ చెప్పండి సార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం పెరిగే ఛాన్స్ ఉందండి. అంటే ప్రస్తుతానికి స్టడీ మూవ్ చేసింది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. ఇక్కడ నుంచి కూడా ఇంకా ఫర్దర్ మూవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని పిఎస్యూ బ్యాంక్స్ బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి రీసెంట్ టైమ్స్ లో. కాకపోతే మీరు 2 years నుంచి ఉండేటప్పటికి చాలా టైం వేస్ట్ అయినట్టు కనిపిస్తుంది. 1 day పాటు పడిపోవడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ మీ ప్రైస్ తిరిగి దాదాపుగా రావడం కనిపిస్తుంది. కాకపోతే ఇంకో పేషెన్స్ గా మీరు ఒక 6 months to 1 year ఉన్నట్లయితే ఒక డీసెంట్ రిటర్న్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మీరు పొందే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రైడెంట్ లిమిటెడ్ మాత్రం వీక్ గా కనిపిస్తుంది, వీక్ స్టాక్ ఒకటి. సో ఈ స్టాక్ లో ఎగ్జిట్ అయిపోయింది, ట్రైడెంట్ లో ఎగ్జిట్ అయిపోయింది. సార్ టీవీఎస్ మోటార్స్ గురించి అడుగుతున్నారు, కరెంట్ లెవెల్స్ బై చేయొచ్చు అని. టీవీఎస్ మోటార్ బాగా పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ లో ఒకటండి. అంటే రీసెంట్ ఇయర్స్ లో గానీ మంత్స్ లో గానీ మనం చూస్తే చాలా చక్కగా పర్ఫార్మ్ చేసింది. ప్రస్తుతం 3664 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉండి పర్వాలేదు నేను 2 years ఉంటాను అనుకుంటే ఇక్కడ నుంచి కూడా డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బై చేయొచ్చండి. ఇలాంటి స్టాక్స్ బై అండ్ డిప్స్ మోడ్ లో మనము ఎప్పుడన్నా చిన్న పార్టీ డిప్ తీసుకున్నప్పుడల్లా 10% డిప్ తీసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు.